ఎప్పుడు కూడా ఎలా ఉండాలంట? స్వార్థను అందించేటువంటి గృహముగా ఉండాలి. ఇది కోరుకున్నాడు ఆయన. మంచి డిజైన్ తో ఉండటం కాదు ఇల్లు, మంచి మంచి వస్తువులతో నింపబడి కాదు ఉండవలసింది ఇల్లు, మంచి ధనధాన్య రూపాలతో ఉండవలసింది కాదు ఇల్లు, మంచి మంచి పాత్రలతో ఉండాల్సింది కాదు, మంచి మంచి దుస్తులతో ఉండవలసింది కాదు, మంచి మంచి పెయింటింగ్ తో ఉండవలసింది కాదు, మంచి మంచి వస్తువులతో అలంకరించవలసింది కాదు, ఒక మంచి సువార్త ఇల్లుగా ఉండాల్సిందే అనేటువంటి మాటను కొన్నేళ్ళు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎంత గొప్ప భాగ్యం అండి. ఈనాటి కాలంలో ఇలా ఉండాలి, అలా ఉండాలి ఇల్లు అని అనుకుంటున్నాము, కానీ నలుగురికి ఉపయోగకరంగా ఒక ప్రార్థన ఇల్లుగా, ఒక సువార్త ఇల్లుగా, ఒక మేలుకరమైన ఇల్లుగా ఉండాలని క్రైస్తవులమైనటువంటి మనము కోరుకోవాలంటే, నీ ఇంట్లోకి అడుగు పెట్టినప్పుడు ఏ సమస్యతో అడుగు పెడుతున్నాడో ఆ సమస్య దేవుడు ఆ ఇంట్లోకి అడుగు పెట్ట